మొన్న శనివారం రోజు ఈ నూర్నగర్ ప్రాంత ప్రజలకు దాదాపు 30 ఏళ్ల నిరీక్షణతో ఉన్నటువంటి ఈ ప్రజలు మున్సిపల్ నిధులతోన ఒక బోరు మరియు 2 వాటర్ ట్యాంకులు పైప్ లైన్ వేసి ఈ ప్రాంత ప్రజల దాహర్తి తీర్చడానికి మున్సిపల్ నిధులతోన ట్యాంకులు కట్టిస్తే దీనిపైన కొంతమంది అధికార పార్టీలోనే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ రాజకీయం చేసి 39వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సిరాజ్ ఖాద్రి పైన బురద జల్లాలే నా పైన అని కొంతమంది తమ అక్కసును కక్కుతున్నారు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆదేశానుసారం మేయర్ డిప్యూటీ మేయర్ గారి సలహా సూచన మేరకు ఇక్కడ దాదాపు 25-30 ఏళ్ల నుంచి మాకు నీటి ప్రాబ్లం ఉందని చెప్తే అప్పటికప్పుడే కౌన్సిల్లో 5 లక్షలు ప్రతి కార్పొరేటర్కు పెట్టినట్టు నా 39వ డివిజన్లో కూడా 5 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. మా ప్రాంత ప్రజల కళను నేను తీర్చడానికి కొద్దిగా అతి ఉత్సాహంతోన 5 లక్షల రూపాయలతోన ఈ ప్రాంతంలో నీటి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నేను ముందుకై ట్యాంకులు కట్టిస్తే దీనిపైన కూడా కుట్ర పన్ని మేయర్ పేరు రాయలేదు, డిప్యూటీ మేయర్ పేరే రాసిండ్రు. అది మా తప్పిదం కాదు. రాసేటటువంటి పెయింటర్ తెలుసో తెలియకో తప్పు చేసిండు. ఆ తప్పును కూడా ఈ ప్రాంత ప్రజలు మాకు 30 ఏళ్ళకెళ్ళి నీళ్లు రాలేవు, నీళ్లు వచ్చినాయి సిరాజ్ ఖాద్రి ఆధ్వర్యంలో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో అని చెప్పి సంతోషంలో ఏం రాసిండ్రు అనేది కూడా మాకు తెలియలేదు. తర్వాత మాకు మల్త రోజు మధ్యాహ్నం, ఆదివారం రోజు మధ్యాహ్నము మాకు మైత్రి యాదన్నకు ఎవరో ఫోన్ చేసి మేరమ్మ పేరు లేదు ఈ ట్యాంకు పైన అని చెప్పి చెప్తే అప్పుడు మా మిత్రుడు మైత్రి యాదన్న గారు, సిరాజ్ భాయ్ నీ వాడలైతే ఇట్లా అయింది, 39వ డివిజన్ ట్యాంకులు ఓపెన్ చేసినా ఉంటాం కదా, దానిపైన మేరమ్మ పేరు లేదు, ఒకసారి సరి చూసుకో అంటే అప్పటికప్పుడే మళ్ళా ఫోటోలు తెప్పించుకొని చూస్తే వాస్తవానికి మా మేరమ్మ పేరు లేదు, దాన్ని సరిదిద్దడం జరిగింది. దీనిని రాజకీయం చేసి బీసీలకు గౌరవం లేదు, ఎవరా మాట్లాడేది బీసీలకు గౌరవం లేదని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో 2.5 సంవత్సరాల లోపల బీసీలకు వేసినటువంటి పెద్ద పీట గతంలో ఉన్నటువంటి బీసీ నాయకులు వేసినరా. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు గెలిచిన తర్వాత ముడా చైర్మన్ ఒక బీసీ యాదవ బిడ్డకి ఇచ్చిర్రు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఒక ముదిరాజు బిడ్డకి ఇచ్చిర్రు, ఏ కోణంలో కూడా డీసీసీ పదవి కూడా ఒక బీసీ ముదిరాజు బిడ్డకి ఇచ్చిండ్రు. మరి మేము ఆశించి కష్టపడి పార్టీకి ఎన్నేళ్ళు పార్టీ జెండాను మోసిన తర్వాత కూడా మేము బీసీ మహిళ మేయర్ అయితే మేమందరం కలిసికట్టుగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి మాట పైన నిలబడి మమ్మల్ని అందరినీ కూడా ఏక దాటిపైకి తీసుకొచ్చి మనం ఎట్టి పరిస్థితిలో ముదిరాజ్ సామాజిక వర్గం పెద్ద సామాజిక వర్గం ఒక బీసీ బిడ్డకు మహిళకి ఇవ్వాలి అని చెప్పి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చెప్తే మేమందరం కూడా ఆయన ఆదేశాన్ని శిరసా వహించి మా మేయర్ మమతా గారిని మేయర్ చేసుకున్నాం. ఆమెను అగౌరవపరిచేది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి రాజకీయ నాయకులారా. మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి చెందుతూ ఉంటే ప్రతి వార్డులో ఏదో ఒక రూపకంగా డెవలప్మెంట్ జరుగుతూ ఉంటే మీరందరూ ఓర్వలేక అక్కసు కక్కుతూ మా అధికార పక్షంలోనే ప్రతిపక్షంగా తయారై కొంతమంది కావాల్సుకొని బదలాం చేయాలి అని చెప్పి ఈరోజు కుట్ర పన్నుతా ఉన్నారు. మా 39వ డివిజన్లో చిన్న తప్పు జరిగింది వాస్తవమే, మా నుంచి జరగలేదు. ఒక చిన్న పెయింటర్ రాతతో చిన్న జరిగిన దానికి ఇంత దుమారం చేసి మేయర్ను గౌరవిస్తలేరు, బీసీ బిడ్డను గౌరవిస్తలేరు. గౌరవించేది మేము, మీరు కాదు. గౌరవ స్థానంలో కూర్చోబెట్టినాం, ఇంకా గౌరవిస్తలేరు అంటే దానికి మా దగ్గర సమాధానం లేదు. మేము గౌరవించుకొనే మా బీసీ మహిళ మమత గారిని ఆ సీటుపై కూర్చోబెట్టినామని చెప్పి పత్రిక మరియు మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ.